Hi and namaskaram. I am Venugopal Reddy from Jyoshinagar Private Limited. So today we are at Adria University campus, inaugurated by Srimati Nirmala Sitharamanji, Honorable Union Minister for Finance and Corporate Affairs, Government of India, Sri Basavaraj Bommai. The battery engineering is something like a center of excellence. So it creates the electrochemical lab. Hi Ravi sir. Venugopal Reddy. సో ఈ రోజు మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మన అట్రే యూనివర్సిటీ చెందినటువంటి డైరెక్టర్ రవి సార్తో ఉన్నామండి. రవి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఏ రకంగా మనకి యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి చెప్పండి సార్. ఏ రకంగా మన తెలుగు పిల్లలకు ఉపయోగం ఉంది, ఓవరాల్ గా ఈ బ్రాంచ్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ వస్తుంది మీ మాటల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అట్రే యూనివర్సిటీ ఇండియాలో ఫస్ట్ స్టెమ్ యూనివర్సిటీ, STEM యూనివర్సిటీ. ఓకే, ఇది ఇందులో ఏంటంటే ఎక్కువగా పాత కాలం టైప్ లాగా బ్లాక్ బోర్డ్ మీద టీచర్స్ అయితే టైప్ ఉండదు. ఇక్కడ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. ఓన్లీ కాన్సెప్ట్ ఒకటే చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత పిల్లలు డిఫరెంట్ ఆప్షన్స్ తోటి బయటకు వస్తారు. సో ఇందులో ఏంటంటే ఈ కన్వెన్షనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లాగా BE మెకానికల్, BE కంప్యూటర్స్, BE ఎలక్ట్రానిక్స్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రపంచంలోని జరిగే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తోటి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ EV, ఎలక్ట్రికల్ వెహికల్స్, అండ్ మొబిలిటీ, ఎనర్జీ సైన్సెస్, తర్వాత లైఫ్ సైన్సెస్, ఇలా BE మెకానికల్ అనేది కాకుండా BE మొబిలిటీ, BE ఎనర్జీ సైన్సెస్, BE లైఫ్ సైన్సెస్, అలాగే కంప్యూటర్స్లో ఇప్పుడు అంతా AI, ML ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, సో DT, IT. Sorry, I'm interrupting. B.Tech, we might have to say because we don't offer BE. ఓకే, అదే B.Tech, DT, IT ఇట్లాంటి స్పెషల్ కోర్సెస్ ఉంటాయి. డిజిటల్ టెక్నాలజీ, Digital transformation Okay. and information technology, DT, IT. Interactive technology, sir. Interactive. We have cut that now, it's only digital transformation. అచ్చా, ఓన్లీ DT. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇందులో బైపీసీ చదివిన వాళ్ళకి ఏమేమి కోర్సెస్? లైఫ్ సైన్సెస్, సో దాంట్లో ఎటువంటి కవర్ చేస్తున్నారు? క్యాన్సర్ రీసెర్చ్, స్టెమ్ రీసెర్చ్, Okay. సెల్ రీసెర్చ్, Okay. ఇవన్నీ లైఫ్ సైన్సెస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాస్ B.Tech లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే ఇందులో ఏంటంటే మన సెకండ్ ఇయర్లో స్టూడెంట్ హ్యాస్ అన్ ఆప్షన్ టు గో ఇంటూ బిజినెస్లోకి వెళ్ళచ్చు. దట్ ఈస్ కాల్డ్ BBA అని ఇస్తారు, 3 సంవత్సరాల కోర్స్. ఓకే, అదే సెకండ్ ఇయర్లో డిజైన్లోకి వెళ్ళాలి అంటే BDES అని ఇస్తారు. అలాగే సైన్స్లోకి వెళ్ళాలి అంటే BS అని ఇస్తారు. ఇవన్నీ 3 సంవత్సరాలు. ఇది కాకుండా టెక్నాలజీలోకి వెళ్ళాలంటే 4 సంవత్సరాల కోర్సు. B.Tech ఎనర్జీ సైన్సెస్, B.Tech మొబిలిటీ, B.Tech లైఫ్ సైన్సెస్ అని కూడా వస్తుంది. సో B.Tech ఇన్ లైఫ్ సైన్సెస్ అది 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. అదే BBA లైఫ్ సైన్సెస్ అంటే 3 సంవత్సరాలు. ఓకే, అదే BDES అంటే 3 సంవత్సరాలు. ఎనీథింగ్ ఉంటుంది. ఓకే, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము దీన్ని డిజైన్ చేస్తారు ఈ కోర్సెస్ అన్ని. ఓకే, ఇది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ టైప్. అవును సార్. అది సో అందులో భాగంగా ఏంటంటే నేను రవికుమార్, నేను 20 సంవత్సరాలు బ్యాటరీ ఫీల్డ్లో వర్క్ చేశాను.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్, తర్వాత ఇండస్ట్రియలైజేషన్లో మేము చేసాము. ఇక్కడ ఏంటంటే మేము కొత్తగా ఇప్పుడే బ్యాటరీ ల్యాబ్ పెట్టాము. ఇందులో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే స్టూడెంట్సే హెల్ప్ చేస్తున్నారు, పిల్లలే స్టూడెంట్స్ మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే కొత్త కొత్త రీసెర్చ్ ఇప్పుడు చేయమంటున్నాను. స్టూడెంట్స్ సార్ నమస్కారం సార్. సో ఇప్పుడు అట్రియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బ్యాటరీ ఇంజనీరింగ్ గురించి, ఈ మొబిలిటీ కోర్సుల గురించి మీరు ఒకసారి చెప్పండి సార్. ఎలా ఉంటుంది ఏంటి దీంట్లో ఎట్లా చూస్తూ మాకు అదేవిధంగా మనం దీన్ని కూడా మనం మొత్తం ల్యాబ్ అంతా కూడా చూద్దాం. మీరంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఈ కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులకి అట్రియా ఏ రకంగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఏం జరుగుతుందని ఒకసారి మీరు చెప్పండి సార్. ఈ మొబిలిటీ ఎనర్జీ సైన్సెస్ ప్రస్తుతం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఐస్ అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయి ఈవీ వెహికల్స్ అనేవి వస్తున్నాయి. దానికి కావాల్సింది మెయిన్లీ బ్యాటరీ టెక్నాలజీ, తర్వాత మోటార్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, తర్వాత మన సోలార్ సెల్స్ అంటే ఇంటి మీద వాడే సోలార్ సెల్స్, అలాగే దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కవర్ చేసే కోర్సెస్ ఈ మొబిలిటీ అండ్ ఎనర్జీ సైన్సెస్. ఓకే. సో అందులో బ్యాటరీ అనేది చాలా ముఖ్యం. ప్రతి వెహికల్లో 50 to 60% ఆఫ్ ది వెహికల్ కాస్ట్ ఇస్ బ్యాటరీ. ఓకే. సో ప్రస్తుతం బ్యాటరీస్ అన్నీ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి బ్యాటరీ వెహికల్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఓకే. సో ఇందులో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్యాటరీ యూనివర్సిటీలోని ఈ బ్యాటరీ కాస్ట్ని ఎట్లా తగ్గించాలి, అలాగే మీరు ఎన్నో చూస్తున్నారు బ్యాటరీస్ మంటలు సో అదేంటవుతుందంటే చైనా నుంచి మనం బ్యాటరీ తీసుకొస్తాం, వేరే కంట్రీ నుంచి ఎలక్ట్రానిక్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ అసెంబుల్ చేసి వెహికల్లో పెట్టేస్తాం. సో ఇండియాలో ఏంటంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయి. జైసల్మేర్ పోతే 55 degrees ఉంటుంది, అదే లడాఖ్లో ఉంటే మైనస్ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ కండిషన్స్కి మనం ఇక్కడ చూసుకోకుండా మనం ఇక్కడ ఆ తెచ్చిన బ్యాటరీస్ అన్ని ఇక్కడ అసెంబుల్ చేసి వెహికల్లో వేసి పెట్టేస్తాం. సో వెహికల్స్ మంటలు అంటున్నాం. ఓకే. సో అట్రియా యూనివర్సిటీలో ఇక్కడ ఏంటి అంటే రీసెర్చ్ ఓరియంటెడ్, అంటే యాక్టివిటీ ఓరియంటెడ్. ఇక్కడ ఈ యాక్టివిటీ ఓరియంటెడ్ ఏంటంటే బ్యాటరీని బేసిక్ రీసెర్చ్ నుంచి మొదలు పెడుతున్నాం ఇక్కడ. ఓకే. లిథియం అయాన్ కాకుండా వేరే ఏమున్నాయి, మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఇక్కడ ఏం చేయవచ్చు. ఓకే. అంటే దీన్ని ఒక విధంగా ఇంగ్లీష్లో డిస్ట్రప్టివ్ టెక్నాలజీ అంటారు. డిస్ట్రప్టివ్ టెక్నాలజీ. ఆ డిస్ట్రప్టివ్ టెక్నాలజీ మీద ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు మాకు స్టూడెంట్స్కి కోర్సెస్ అన్ని డిజైన్ చేస్తాం. అసలు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్లో బ్యాటరీ కోర్స్ అనేది ఉండదు. సో ఫస్ట్ టైం అట్రియా యూనివర్సిటీలో బ్యాటరీ కోర్స్ అనేది ఒక సంవత్సరానికి ఒక 3-4 నెలలు రైట్ ఫ్రమ్ బేసిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి బ్యాటరీ డిజైన్ వరకు ఇక్కడ చేస్తుంటాం. ఆ కోర్సెస్ అన్నీ చెప్తాం. ఆ బ్యాలెన్స్ 7-8 మంత్స్ మాత్రం ఇక్కడ రీసెర్చ్ చేస్తుంటాం. ఓకే. ఈ రీసెర్చ్ ఏంటంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్. నేను చెప్పాను కదా మంటలు అనుకోకుండా ఉండడానికి మన క్లైమేటిక్ కండిషన్స్ నాన్ లిథియంలో ఏమి చేయొచ్చు, ఏ బ్యాటరీస్ తయారు చేయొచ్చు అనేది కూడా ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ టైం ఎనీ టెక్నాలజీ మనం ప్రూవ్ చేయాలి అంటే కాయిన్ సెల్ అనేది తయారు చేయాలి. కాయిన్ సెల్ అనేది మన స్మార్ట్ వాచెస్లోని మన ఇక్కడ వస్తుంటాయి, వెయింగ్ మెషిన్స్లో వస్తుంటాయి. ఎనీ టెక్నాలజీ ప్రూవ్ చేయాలి అంటే కాయిన్ సెల్ అనేది తయారు చేయాలి. కాయిన్ సెల్ అనేది దాంట్లో ప్రూవ్ చేయాలి. అది ఇక్కడ ఫస్ట్ ఫెసిలిటీ పెట్టినాం. ఓకే. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. కాయిన్ సెల్లో సింథసిస్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. అంటే లోపల క్యాథోడ్ యానోడ్ అన్నీ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్ మనం కాయిన్ సెల్ ఫస్ట్ దానికి కావాల్సిన క్యాథోడ్ యానోడ్ ఎలక్ట్రోలైట్ అన్ని ఈ ఎక్విప్మెంట్ తోటి తయారు చేస్తాం. ఓకే. ఇవన్నీ కూడా సింథసైజింగ్ ఎక్విప్మెంట్ అంటారు. ఓకే. ఓకే. ఇది ఫ్యూమ్ హుడ్ అంటారు. ఇది మా ఓన్ అయానైజింగ్ వాటర్ తయారు చేయడానికి వాడే డిఐనైజ్డ్ వాటర్ ఎక్విప్మెంట్ అంటారు. ఇది ఫర్నెస్, మా ఓన్ ఫర్నెస్. ఇది వ్యాక్యూమ్ ఓవెన్. ఓకే. ఇది వ్యాక్యూమ్ డ్రైయింగ్ ఓవెన్. ఇవన్నీ మిక్సింగ్ ఎక్విప్మెంట్. అంటే బ్యాటరీ తయారు చేసడానికి ఇప్పుడు అన్నం వండేటప్పుడు కూర చేసేటప్పుడు అన్ని అన్ని మిక్స్ చేస్తారు. అట్లా బ్యాటరీ తయారు చేసేటప్పుడు అన్ని రకాల కెమికల్స్ అంతా ఇక్కడ తయారు చేస్తారు.
ఇక్కడ చేసిన తర్వాత బేసిక్ క్యాథోడ్ యానోడ్ అనేది ప్రాణం ఒక బ్యాటరీకి. ఇవన్నీ తయారు చేసిన తర్వాత దీన్ని ఎన్విరాన్మెంటల్ ఛానల్లోకి తీసుకెళ్తాం, క్లైమేట్ కంట్రోల్ ఛానల్లోకి తీసుకెళ్తాం. క్లైమేట్ కంట్రోల్ ఛానల్లో తీసుకుంటాం బ్యాటరీ తయారైన తర్వాత. ఇది క్లైమేట్ కంట్రోల్ ఛానల్. ఇది మొత్తం ఒక సాధారణంగా దీన్ని డ్రై రూమ్ అంటారు. ఇక్కడ హ్యూమిడిటీ మామూలుగా మనకి బయట 50 నుంచి 60% ఉంటుంది. అలాగే ముంబై చెన్నై వెళ్తే 80-90% ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 0.5% అంటే 0.5% తోటి బ్యాటరీ తయారు చేయాలి. అదంతా ఇందులో తయారు చేస్తారు. ఇది గ్లో బాక్స్ అంటారు. ఈ గ్లో బాక్స్లోని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ తోటి బ్యాటరీ సీలింగ్ చేస్తారు. లేదంటే బ్యాటరీ బయట 60-70% తేమతో తయారు చేస్తే బ్యాటరీ ఫైర్ మంటలు అంటుకుంటాయి. అది కాకుండా ఈ ఛాంబర్లో తయారు చేస్తారు. ఈ ఛాంబర్ ఇట్సెల్ఫ్ ఇది 25-30 లక్షల రూపాయలు. ఇది ఇందులో చేసిన తర్వాత దీనిలో నుంచి బయటకు తీసుకొస్తాము. కాయిన్ సెల్ అనేది బయటకు తీసుకొస్తాం. బయటకు తీసుకొచ్చిన తర్వాత లైఫ్ సైకిల్ టెస్ట్ అని చెప్పి ఒక్కొక్క మేము వాడిన కొత్త మెటీరియల్ బ్యాటరీల్లోని ఎన్ని సైకిల్స్ వస్తాయి, ఎన్ని సైకిల్స్. ఇప్పుడు ఒక్కొక్క సెల్ మ్యానుఫ్యాక్చర్ అంటాడు నాది 2000 వస్తుంది, 3000 వస్తుంది అంటాడు. రియల్ టెస్టింగ్ అంతా ఇది ఈ ఎక్విప్మెంట్ తోటి చేస్తాము. ప్రస్తుతం కాయిన్ సెల్ చేశాము. ఇది లైఫ్ సైకిల్ టెస్ట్లో నడుస్తుంది ప్రస్తుతం. సో ఈ ఎక్విప్మెంట్ 16 సెల్స్ చేయగలవచ్చు ఒకేసారి. ఇది అయిన తర్వాత సెల్ స్టడీస్ని మనం చేసేది ఎలక్ట్రోకెమికల్ వర్క్ స్టేషన్ అంటారు. ఎలక్ట్రోకెమికల్ వర్క్ స్టేషన్ అంటే మన క్యాథోడ్ యానోడ్ ఎలాగ ప్రవర్తిస్తుంది ఒక బ్యాటరీలో అని చెప్పి ఆయా ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది. ఇది మా ఎక్విప్మెంట్. ఇదంతా పిల్లలతో చేయిస్తాం మేము. ఇదంతా పిల్లలు చేస్తారు. ఇదంతా గ్రాడ్యుయేషన్లో చేస్తే పిల్లలు చేస్తాం. సో ఇది ఈ బ్యాటరీ తయారు చేస్తే ప్రాణం ఈ మొబిలిటీకి, లైఫ్ సైన్సెస్కి. సో ఇక్కడ నుంచి మేము తయారు చేసేది ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇవన్నీ కాయిన్స్ తయారు చేయడానికి ఇవన్నీ దీంట్లో ఉంటుంది అంతా. ఇది క్యాథోడ్, యానోడ్, సెపరేటర్స్, ఏమో కంటైనర్స్. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ సెల్ ఇదిగో ఇట్లా ఉంటుంది. ఇది సెల్. ఇది డిఫరెంట్ దీంతో తయారు చేస్తాము. ఇది ఫస్ట్ స్టేజ్. మన బ్యాటరీ ప్రూవ్ చేయాలంటే ఇది ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ఇది అన్నమాట. సెల్ అన్నమాట. ఇది ఫైనల్ ప్రొడక్ట్ ఇది. సో దీనికి ఫెసిలిటీ మేము పెట్టి 3-4 నెలలు అయింది. ఫ్యూచర్లో పౌచ్ సెల్ అని చెప్పి మన మొబైల్లో వాడే పౌచ్ సెల్, అలాగే కార్లో వాడే సిలిండ్రికల్ సెల్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఎక్స్పాండ్ చేస్తాం. ఇదంతా కూడా స్టూడెంట్స్ సార్. ఇంత పెద్ద భారతదేశంలో మన అందరికి ఈవీకి సంబంధించి భారత ప్రభుత్వం ఇంత అలాట్మెంట్ బడ్జెట్ అది చేస్తుంది కదా. సో మనకి 4500 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఎవరికి రానటువంటి ఆలోచన అట్రే 5 మందికి ఎలా వచ్చింది? అది మా ఒక విధంగా చెప్పాలంటే మా ఫౌండర్ మిస్టర్ సుందర్రాజు, ఆయనకి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. సో అందులో వచ్చిన ఒక ఐడియా ఏంటంటే ఇది స్టెమ్ యూనివర్సిటీ కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలి అని చెప్పి ఆయన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పొచ్చు. ఆయన బ్రెయిన్ చైల్డ్ కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎల్ ఇలాంటివి వస్తున్నాయి, స్టెమ్ రీసెర్చ్ అనేది వస్తుంది. అలాగే బ్యాటరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందులో మనం ఎలాగ ప్రపంచానికి మనము కాంట్రిబ్యూట్ చేస్తామని ఆయన ఐడియాతోటి వచ్చిన ల్యాబ్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్యాటరీ ల్యాబ్, బ్యాటరీ యూనివర్సిటీలో. ఇది ఎక్కడా లేదు. సో ఇప్పుడు టాటా వాళ్ళు ఏదో హైడ్రోఫోనిక్స్ అని ఏదో కొత్త సిద్ధాంతం ద్వారా ఈ బ్యాటరీస్ కూడా రీప్లేస్ చేసే ఒక టెక్నాలజీ అనుకున్నారని నేను విన్నాను. ఇది ఎంతో కరెక్ట్ అన్నారు. అది ఇంకా నేషనల్ స్టేజ్లో ఉంది. ఇంకా ల్యాబ్ సైడ్ కూడా రాలేదు అది. మేబీ వస్తే అది కూడా మేము తీసుకుంటాం. ప్రస్తుతం ఏంటంటే బ్యాటరీస్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, ఈ ఫైర్ని ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు, అట్లా మేము సాలిడ్ స్టేట్ అని బ్యాటరీలో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ లేకుండా సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉండే రీసెర్చ్ ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేది. అలాగే సోడియం అయాన్ అని, లేకపోతే అల్యూమినియం అయాన్ అని, ఇవన్నీ ఏంటంటే ఇది ఉండదు. మన కంట్రీలో చాలా రిజర్వ్స్ ఉన్నాయి. ఈ అన్నిటితో మన కంట్రీలో ఉన్న
మినరల్ రిసోర్స్ తోటి బ్యాటరీ తయారు సో చేస్తారు. లిథియం అనేది రీప్లేస్ చేసేదానికి రీప్లేస్ అనేది చేయడానికి అలాగే లిథియంని ఇంకా ఎంత ఎక్కువ వాడచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తోటి వాడే కారణాన్ని ఇప్పుడు 100-350 కిలోమీటర్లు వస్తాయి, దాన్ని 450, 500 ఎట్లా చేయొచ్చు. ఇవన్నిటితోటి ఈ ల్యాబ్లో రీసెర్చ్ నడుస్తుంది. అట్రే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ బ్యాటరీ రిలేటెడ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఏమున్నాయని చెప్పగలరా సార్? ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మాకు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు విజిట్ చేశారు అక్కడ. ఈ మధ్య 4 months ఓల్డ్ ఇది. ఇప్పుడు లాక్ నైన్ అని, తర్వాత సైడ్ అని, తర్వాత ఇట్లాంటి కంపెనీస్ అన్ని విజిట్ చేస్తున్నారు మమ్మల్ని. షార్ట్లీ కంపెనీతో కొలాబరేషన్ చేస్తాం. అలాగే మా మాతృ సంస్థ అట్రియా పవర్ అనేది ఉంది, వాళ్ళు రెన్యూబుల్స్లో ఉన్నారు. వాళ్ళకి కూడా బ్యాటరీస్ చాలా అవసరం ఉంటుంది. సో మేబీ ఇది మీరు ఇంకో సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇంకా పెద్దది ఇంకన్నా 2-3 ఇంతలు అవుతుంది అని చెప్పి మేము. సో ఒక బీటెక్ నార్మల్గా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఒక విద్యార్థి అవుతారు సార్. ఇంకొక స్టూడెంట్ వచ్చేసి అట్రియాలో ఈ మొబిలిటీ కోర్సుని ప్రత్యేకంగా తెలుసుకొని దీన్ని మొత్తం దీంట్లో రీసెర్చ్ చేసి నిష్ణాతులై బయటకు వెళ్తారు. సో వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఉంటాయని మీరు చెప్తారు? ఇప్పుడు ఇది పర్టికులర్గా ఒక సబ్జెక్ట్, ఒక ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ చూసినా ఈరోజు ఈవీ మీద బాగుంది. సో ఈ మొబిలిటీ అని మా కోర్స్లో మొత్తం ఈవీకి సంబంధించిన ఈవెన్ డ్రోన్స్కి సంబంధించిన మొత్తం అన్ని అందులో కవర్ చేస్తుంది. సో ఏంటంటే స్పెసిఫిక్గా ఇండియాలో ఏం డెవలప్ అవుతుంది అనే దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి కన్వెన్షనల్ కోర్సెస్ ఇప్పుడు బీఈ మెకానికల్, బీఈ ఎలక్ట్రానిక్స్ కన్నా వాళ్ళలో ఉన్న కాంబినేషన్స్ అన్నీ కలిపి మా ఫర్ ఎగ్జాంపుల్ మా ఈ మొబిలిటీ కోర్స్ ఉందంటే ఈ కాంబినేషన్ ఆఫ్ అన్ని కోర్సెస్ తోటి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇచ్చేసాము. మాకు ఇప్పుడు కూడా ఇది 3rd year, 4th yearలో మెయిన్లీ దీని మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ ఇండస్ట్రీ కూడా ఈ క్యాండిడేట్స్ స్పెసిఫిక్ క్యాండిడేట్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఉద్దేశంతో కన్వెన్షనల్ కోర్సెస్ కన్నా ఈ కోర్సెస్ మంచి ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పి నేను ఆల్రెడీ ఒక ఎఫ్ఏ యూనివర్సిటీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు కొన్ని వందల కాల్స్ వచ్చేసారు. ఇందులో ఒక ప్రధానమైనటువంటి పిల్లలు అడిగినటువంటి పేరెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సపోజ్ మేము అట్రే యూనివర్సిటీలో తీసుకొని సో మేము బ్యాటరీస్ మీదే 4 సంవత్సరాలు రీసెర్చ్ చేసి మేము దాంట్లో నిష్ణాతమై ఈ దేశానికి సర్వ్ చేయాలని అనుకుంటున్నాం అని చెప్పి ఒక విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అనుకున్నప్పుడు ఆ రకమైనటువంటి వాతావరణాన్ని అట్రే కల్పిస్తుందా? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? 100%. ఇప్పుడు ఎంఎస్ పిహెచ్డి కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అందులో ఇంకా డెప్త్ తోటి ఉంటాయి. సో ఎంఎస్ అంటే ఇప్పుడు సపోజ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ క్వాలిఫై వచ్చాడు సార్. సో అతను 2 years మీ దగ్గరకు వచ్చేసి ఎంఎస్ బ్యాటరీ ఇంజనీరింగ్ అని చేయొచ్చు. వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం. ఎలాంటి స్కాలర్షిప్ ఇస్తున్నారు సార్? ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ ఆర్ ఎంటెక్ వాళ్ళకి ఎంతో ఇస్తున్నారు, సేమ్ అంతకన్నా ఎక్కువ మా వాళ్ళు ఇస్తున్నారు. ఓకే. They're getting around stipend for 28,000 or something. For MS. For every month they'll get around 28. The fees is 36 or something. Check and I'll let you know. But what is that in BTech, MTech in outside to write through GATE? How much they get? So as a government it is around 32 to 37. We are giving 28. No, I am not sure for MTech they'll get. Yeah, PhD they'll get. MTech no one will get stipend. No one will get stipend. If you write through GATE, they will I mean top colleges. No. If you are admission through GATE, you will get a stipend. I don't know what's the stipend. In my days, it was 5,000 or 7,000. No, actually, that rule was removed, sir. Actually. ఇప్పుడు GATE రాసిన వాళ్ళకి ఇస్తున్నారండి. లేదు. మా బాబు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఐఐటి కాన్పూర్ లో IITs will give, sir. Even normal also they are giving. Bangalore University is giving. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పర్టికులర్గా పేరెంట్స్ వైపు నుంచి ఒకటే క్వశ్చన్ సార్. ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి అంటే, సపోజ్ మేము అట్రే యూనివర్సిటీ చెప్తాం సార్. సో వాడు ఫోకస్డ్గా ఒకే ఏరియాలో బ్యాటరీ ఇంజనీరింగ్లో రావాలి అనుకున్నటువంటి విద్యార్థులు నాకు తెలిసి ఒక 1000 మంది విద్యార్థులు ఉన్నారు సార్, ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అంటే ఒకటి ఇది బ్యాటరీ అనే కాదు, ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు వెహికల్ మెయిన్ ఇంపార్టెంట్ బిఎంఎస్ అని ఉంటుంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఎలక్ట్రానిక్స్, ఆ ఎలక్ట్రానిక్స్ బ్యాటరీని కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఈ బిఎంఎస్ ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి చెప్తారా సార్ మీరు? చెప్తారు. ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. బ్యాటరీ ఒకటే కోర్స్ కాదు, ఈ మొబిలిటీలోని ఎనర్జీ సైన్స్ సిస్టమ్. బ్యాటరీ ఈ మొబిలిటీలో ప్రధానమైనటువంటి భాగాలు ఏమున్నాయి? ప్రధానమైన భాగం బ్యాటరీ, మోటార్, అలాగే ఎలక్ట్రానిక్స్, అలాగే వెహికల్ ఆర్కిటెక్చర్. వెహికల్ ఆర్కిటెక్చర్ అంటే సస్పెన్షన్ ఎలా ఉంటుంది, దాని వీలింగ్ ఎలా ఉంటుంది, దాని బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది,
అలా ఇట్ ఈస్ ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఆటోమొబైల్ ఆల్సో. ఓకే. ఆటోమొబైల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ ఉంది అంటే దాంట్లో ఓన్లీ బ్యాటరీ ఒకటే కాదు. బ్యాటరీ అనేది 50 to 60%. బట్ బ్యాలెన్స్ 40 to 50% మోటారు, ఎలక్ట్రానిక్స్, సస్పెన్షన్, క్యాబిన్. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఈ మొబిలిటీలో నేను నేర్పిస్తాను. ఈ మొబిలిటీ నేర్పిస్తాను. సపోజ్ ఎక్కువ కొంతమంది నాకు పేరెంట్స్ అడిగినటువంటి మాట ఏంటంటే సార్, సపోజ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో భారతదేశంలో అది కూడా ఉంది. అది కూడా మాకు ఎనర్జీ సైన్సెస్ అని చెప్పి ఒక దాంట్లో ఉంది. మేము ఒక చిన్న చాప్టర్ అది ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రకరకాల ఛార్జింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏసీ ఛార్జింగ్, డీసీ ఛార్జింగ్, అలాగే గ్రీన్ ఛార్జింగ్, ఇవన్నీ కూడా మేము ఒక చాప్టర్ బ్యాటరీ దాంట్లో చెప్తాం. అలాగే మా వాళ్ళని ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్తాము. ఫీల్డ్ విజిట్. సో మీరు చెప్పినట్టుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అట్రియాలో ఇంప్లిమెంట్ అవుతుందని మీరు చెప్తున్నారు కదా సార్. సపోజ్ స్టూడెంట్ వచ్చేసి ఈసీలో చేరిండు, వానికి వచ్చేసి బ్యాటరీ ఇంజనీరింగ్ కొంత సబ్జెక్ట్ క్రెడిట్గా తీసుకున్నాను, అటువంటి పర్మిషన్ మీరు ఇస్తున్నారు సార్? అటువంటి అవకాశం ఉంది అంటే డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు, లేదంటే మేము ఇప్పుడు ఎంఎస్ అనేది లాంచ్ చేస్తాం, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే డిగ్రీలో చేయిన తర్వాత కూడా ఎలక్టివ్గా దీన్ని తీసుకునే అవకాశం ఉందా సార్? తీసుకోవచ్చు. అలాంటి అవకాశం ఉంది. సపోజ్ ఈసీ చదవాలనుకుంటారు. ఇంకో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు బైపీసీ చేస్తారు ఇంటర్మీడియట్. బైపీసీ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ అంటే మన దగ్గర కన్వెన్షనల్ ఏంటంటే వాడు ఎంబీబీఎస్ కైనా వెళ్ళాలి, లేకపోతే జెనెటిక్స్ అలాంటి వాటికి వెళ్ళాలి. కానీ మా దగ్గర ఉండే ఈ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో బైపీసీ చేసేవాడికి ఒకవేళ ఈవీ ఇంట్రెస్ట్ ఉందంటే ఈవీ సైడ్ కూడా వచ్చేయచ్చు. ఎలా సార్ అది ఏ రకమైన పాసిబిలిటీ? మాకు మేము డైరెక్ట్ బీటెక్ ఈ మొబిలిటీలో తీసుకుంటాం యాజ్ పర్ దట్ NEP 2020. ఓకే, డైరెక్ట్ బీటెక్ ఈ మొబిలిటీలో తీసుకోవచ్చు. అలాగే ఎంపీసీ వాడికి నాకు క్యాన్సర్ మీద స్టడీ చేయాలని ఉంటుంది, లైఫ్ సైన్సెస్ మీద స్టడీ చేయాలని. తను అక్కడ ఎంపీసీ అయినప్పుడు ఇక్కడికి వచ్చి బీటెక్ లైఫ్ సైన్సెస్ సెకండ్ ఇయర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కామన్, సెకండ్ ఇయర్ లో వాళ్ళు మార్చుకోవచ్చు, దేంట్లోకైనా వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఇయర్ లో ఎవరు ఎటైనా మూవ్ అవ్వడం అనేది ఉంటుంది. సో వాటి ఇంట్రెస్ట్. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివాను కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఈ మొబిలిటీ నేను సైన్స్ కోర్సెస్ తీసుకోలేను అని కూడా అనుకోవట్లేదు. బట్ అక్కడ ఎంపీసీ చదివిన తర్వాత లేదా నాకు లైఫ్ సైన్సెస్ సిస్టమ్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ లో లైఫ్ సైన్సెస్ తీసుకోవచ్చు. సెకండ్ ఇయర్ బీటెక్ అని కాదు, బీటెస్, వివిఎం ఇవన్నిటిలో BBA. సో కోర్స్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకునేదానికి ఆప్షన్ అనేది మన దగ్గర తీసుకోవాలి, మన దగ్గర ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైఫ్ సైన్స్, ఈ ఎనర్జీ సైన్సెస్. This is our physics and chemistry lab. So in the entire university, you don't have any particular classroom? We have just 2 or 3 classrooms. One in the ground floor. We are just doing a small video. Doing my contract. Okay. We'll take the elevator, sir, or no? You don't take the stairs. Atray University lo different rooms మనం చూస్తూ ఉన్నామండి. సో this way. This is the fabrication lab. Okay. It's running. So No problem. Okay. Fabrication yes, e-mobility only. okay, e-mobility. What exactly they are doing? They are actually trying to build a kind of scooter type. Okay. Using composite. Okay. Using plywood to come somehow together. They are making scooters. Like a scooter kind of, like it's not a manual scooter, but like a electric. Yes. Okay. With the battery and. Okay. Which year students are This is the there? theory. They are third students. This is part of their project. It's not actually part of their curriculum, but as a hobby. Okay. We need to get
projects will consist of how many people in the project, in this project? Project like you know, half a year. 4 5 students. They are together and you will guide them and they can make the project. Is that a good name, sir? Can you? He's Dr. Tenyut. He is the professor for E-mobility. Okay, you are the professor for e-mobility. So can you tell, sir, how is the life after e-mobility completion, BTech e-mobility? From the job point of view. Job point of view and their business point of view, whatever the way. Plus, now the world is moving to more towards battery vehicles. Okay. So they have a good opportunity to design application sector, as well as kind of modeling and analysis kind of sectors. Also, a lot of research is happening in the battery and controllers. So even in that sector, they have. Thank you, sir. When you are want to start, just what is your experience in the project and 1 minute just like after calculation with student name. My name is Jimil Doshi. Joshi. Jimil Doshi. Doshi. Yes. Jimil Doshi. Yes. Okay, so you are in which year? First year. First year. Yeah. Okay, you completed your first year or first semester? First year is just going to get over with this July. So how is your overall experience in India University? My overall experience is very great in India University as of now, and Okay. they totally focus towards project-based learning and all, and it's a very great experience. Okay, so what projects you have done till date in the first year? First year in IT course we had made a human hand, like a human hand made robotic hand. Okay. And we made a robot face also we made in that. Okay. We made soccer robots, we made drones. Okay. And for coding also we have coded many softwares, many. What kind of coding you have done? We have done Python and we have done Arduino coding also. Python and? Arduino. Okay. Arduino like it is related to EC. Yes. Okay. So you have completed NumPy Pandas also, only basic Python you have covered? Basic Python we have completed. Right now our Python course is also going on. Okay. So how you are splitting into different, you told about EC thing, you told about robotic thing and you told about Python thing. Yes. So how you are integrating all these things? So first of all, the first year is like a foundational year. So in that you get to experience all the different courses that they have. Okay. So in every course there's different learnings. Like in e-mobility we learned about how to convert a normal cycle into electric cycle, and in IT we learned about robotics, and in life science we learned about biology and all. Okay. So What you learned in biology particularly? in biology we learned about cells and the fundamental unit of life and the just very basic biological stuff. Okay. So overall experience was so good. Yeah, all experience is very good. Okay. How much paperwork to project? How much paperwork do you have anything in the first year? Paperwork as of we are not much into paperwork, but we do documentation online and like we PPTs and all. Yeah, PPTs we make and Google Docs we make, and we make final project reports also. Okay. So how many projects you were able to complete in the first year? I think we are complete around 8 projects. So you completed 8 projects? Yeah, 8 total projects. Yeah. So you have documented everything? Yes, we have documented everything. Okay, it's in your Google Docs? Yes. Okay, so how are faculty is evaluating your projects and how friendly are the faculty here? The faculty, first of all, they are very friendly with all the students, Okay. and they are very into our usually working life also. So if we have any doubts, we interact with them easily, and they tell us what is the issue, what is the problem, how to solve it also. Okay. So it's very easy interacting with all the faculty members. And how do they evaluate is that they have final project reports and their final presentation and the final display of the project that we have made. So upon these factors and how we are into the class, how enthusiastic we are in the class, so up to that all they evaluate us. So many of your friends are there in Orthodox BTech system. Yes. So how they are feeling and how you are feeling is different than them? The feeling that they have is that it's very traditional kind of thing for them. So whenever I communicate with them, they are like, we learned about this about integration, we solved these questions and all. Whereas I see that in this project, they are very amazed to see that I've done so many projects till now. Because they are jealous to you. Yeah, So they are jealous to you. Yeah. Okay. So very great, man. Great. Thanks for good luck. Thank you, Jimin. ఇది చూస్తున్నారు కదండి, ఈ సైకిల్స్ అన్ని కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మార్చారు స్టూడెంట్స్ ప్రాజెక్ట్లో భాగంగా.
చూపించాను. సో దీస్ ఆర్ ది సైకిల్స్ మేడ్ బై స్టూడెంట్స్. ఇది వాళ్ళు ఈ సైకిల్ నార్మల్ సైకిల్ ఇది ఎట్రే యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఎలక్ట్రిక్ మోటార్గా మార్చేశారు. సో ఎంత స్పీడ్ పోతుంది సార్? హౌ మచ్ స్పీడ్? యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సమ్మన్ ఇస్ దేర్? ఐ థింక్ ఈజ్ హ్యావింగ్ దట్. సో ఇక్కడ అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ అనేది మనం చూస్తే మాత్రం ఎక్స్ట్రీమ్లీ గుడ్. Okay. This is also a classroom. Yeah, BBA. We have BTech, BBA, B-Design and BSc. Okay. So it is technology, design, business and BBA, how much you are charging? it is 7 lakh to level 6. Okay. So you are about like entire together 200. Okay. For BBA you are having additional intake. No, it is for overall about Like ఏంటంటే BTech లైఫ్ సైన్సెస్ అనేటువంటి కోర్స్ ఉందన్నమాట. ఇది బైపీసీ చేసిన వాళ్ళు చదవచ్చు, ఎంపీసీ చేసిన వాళ్ళు ఆల్సో చదవచ్చు. సో మీకు బీబీఏ లైఫ్ సైన్సెస్ అనేది ఇది ఒక కోర్స్ ఉందండి. ఈ బీబీఏ లైఫ్ సైన్సెస్ చేసేది ఏంటంటే లైఫ్ సైన్సెస్లో మన బిజినెస్ మ్యాన్కి ఎలా చదివి వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది మొత్తం డిఫరెంట్గా ఉందండి. ఒక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్ 8 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడండి. 8 ప్రాజెక్ట్స్ మన జీవితకాలంలో కూడా చేయము. మనం బీటెక్ అయిపోయి ఎంఎస్ అయిపోయి ఎంటెక్ అయిపోయినా కూడా ఎంతసేపటికి ఆ పుస్తకాలు వేసి రొడ్డు అదేది మన రికార్డ్స్ రాసుడు తప్ప ఏమి చేసేది ఏం లేదు. So the external view of Atreya University, and ఇది STEMతో సంబంధం లేకుండా రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే దానికి నిజమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు అట్రియా యూనివర్సిటీ యాజమాన్యం. సో వీళ్ళకి అట్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది, కానీ ఆ యొక్క విజన్ అట్రియా పవర్ అని చెప్పేసి వీళ్ళకి ఒక బిజినెస్ ఎంటిటీ కూడా ఉందన్నమాట. వాటన్నిటిని పరిగణలో తీసుకున్నటువంటి అట్రియా యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పుడు ఈ రకంగా చేసిందనమాట. Act, what is there, sir? The Internet Act. That is also Atria Convergence Technology. Sundaraju is the initial founder. Okay. Act Internet Wi-Fi. That is also Atria Convergence. I'll finish ఒక సింపుల్ మోడల్. కొంచెం నేను ఇటువైపు ఓన్లీ పై అప్పర్ లుక్ వరకు అది పడేది. హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము అట్రియా యూనివర్సిటీలో ఉన్నామండి. ఇది హెబ్బాల్, బెంగళూరు సిటీలో హెబ్బాల్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇది మెజెస్టిక్ నుంచి కానీ లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి కానీ జస్ట్ ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. మనకి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకున్నా ఇది 40 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది అట్రియా యూనివర్సిటీ అనేది మనకి ఒక బీటెక్లో ప్రత్యేకమైన యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీ మరొకటి భారతదేశంలో అయితే లేదు. ఎందుకు అంటే ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల 30 నుంచి 40 ప్రాజెక్టులు చేస్తాడు ఒక స్టూడెంట్. ఇది ఎంతటి అచీవ్మెంట్ అంటే నేను చాలా ఎన్ఐటీస్ విజిట్ చేశాను, ఐఐటీస్ విజిట్ చేసినాను, కానీ ఇది ఒక సింపుల్ మోడల్. అంటే వాడికి ఆసక్తి అనేది పిల్లవాడికి కానీ ఉన్నట్లయితే వాడిని ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్గా తయారు చేయగలిగినటువంటి శక్తి అట్రియా యూనివర్సిటీ యొక్క ఆలోచనలో ఉంది. ఈ యాజమాన్యాన్ని గురించి కానీ మనం కానీ ఒకసారి ఆలోచించినప్పుడు మనందరం హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫేమస్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నారో ఐఎస్పీస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు వాళ్ళని. యాక్ట్ ఫైబర్ నెట్ అనేది చాలా ఫేమస్ అనమాట. మేము కూడా ఇంటో అదే వాడుతూ ఉంటాం. ఈ యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సార్ పేరెంట్స్ Mr. సుందర్ రాజు గారు యాక్ట్ ఫైబర్ నెట్ ఫౌండరు, అట్రియా యూనివర్సిటీ ఫౌండరు, అట్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అట్రియా పవర్. ఈ అట్రియా పవర్ అనేది రెన్యూబుల్ ఎనర్జీస్ మీద పనిచేస్తూ ఉంటుంది. సో మనం ఈరోజు అట్రియా యూనివర్సిటీ భాగంగా చాలా క్యాంపసెస్ చేసాము. ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ది క్యాంపస్. నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే విద్యార్థులకి నిజమైనటువంటి పరిణతి పొందాలో, ఎవరైతే నిజంగా వాళ్ళు పిల్లలు శ్రమ లేకుండా, అనవసరమైనటువంటి టెన్షన్ లేకుండా జీవితంలో ఎదిగి ముందుకు పోవాలి, ఒక ప్లెజెంట్ థింకింగ్ తోటి ముందుకు పోవాలని ఎవరైతే పేరెంట్స్ ఆలోచన చేస్తారో,
సో చాలా తక్కువ ఇంటేక్ అండి, జస్ట్ 200 ఇంటేక్ మాత్రమే ఉంటుంది. మీకు ఒక టెస్ట్ పెట్టి, పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి, ఎగ్జామ్ పెట్టి, దాంట్లో మీకు స్కాలర్షిప్స్ కూడా మీకు ఇస్తారనమాట. మీరు నిజంగా ఎంతూసియాజం ఉంటే వాళ్ళు 100% స్కాలర్షిప్ కూడా ఇస్తారు. సో నీ యొక్క ఫీజు అనేది నీ యొక్క థాట్ ప్రాసెస్ని బట్టి ఉంటుంది. నువ్వు నిజంగా ఈ దేశానికి ఏమైనా చేద్దాం, నీకు నువ్వు ఏదైనా చేసుకుందాం, బిజినెస్లో ఏదైనా పెట్టి మనం ఎదగదాము, నేను ఒక రీసెర్చ్ చేసి ఇది చేస్తాం. ఇక్కడ ఇందాక మీరు అబ్బాయి పెట్టినట్టు స్టూడెంట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చూశారు కదా. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో చేస్తున్నారు. లైఫ్ సైన్సెస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, రోబోటిక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, తర్వాత బ్యాటరీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఈ మొబిలిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వీళ్ళు చేయడం ద్వారా అట్రియా యూనివర్సిటీ ఈజ్ ఏ వెరీ డిఫరెంట్ యూనివర్సిటీ. మీరు ఎంతసేపటికి పెద్ద కాలేజీలు పోయి ఎంతసేపటికి అదేది అమృత యూనివర్సిటీ, తర్వాత విట్టి యూనివర్సిటీ, లేకపోతే ఇంకా యూనివర్సిటీస్ 30 లక్షలు తగలబెట్టేసి లాస్ట్ మీరు ఒక పనికి మళ్ళినటువంటి పేపర్ తీసుకొని బయటకు వస్తున్నారు. లేదా ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి ఒక సర్వీస్ ప్రొవైడర్ కంపెనీస్లో 5-6 లక్షల ప్యాకేజ్ తెచ్చుకొని జీవితాంతం నలిగిపోయేటువంటి పరిస్థితి. అలా చేసుకోవద్దండి. ఎందుకంటే మనము పిల్లలకి ఆలోచనలు ఉన్నప్పుడు, ఇంకోటి ఇక్కడ స్పెషాలిటీ ఆఫ్ అట్రియా యూనివర్సిటీ మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేది ఓన్లీ 10% ఉంటుందండి. 90% వీళ్ళంతా కూడా ఇంటరాక్షన్ బేసిస్లో, ప్రాజెక్ట్స్ బేసిస్లో ఇక్కడ అకాడమిక్ ఎడ్యుకేషన్ అనేది నడుస్తూ ఉంది. సో ఇలాంటి యూనివర్సిటీస్ అనేవి జనరల్గా ఇప్పుడు అమెరికా కానీ ఈరోజు ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ డెవలప్ కావడానికి వాళ్ళ విద్యా విధానంలో వాళ్ళకి ఇది ఎల్కేజీ నుంచే ఉంది. సో నేను ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఎడ్యుకేషన్గా చెప్పేటువంటి ఫిన్లాండ్లో కూడా వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ని 7th క్లాస్లో చూజ్ చేసుకుంటారు. అందుకనే ఫిన్లాండ్ నుంచి మనకు నోకియా లాంటి అతి గొప్ప ప్రోడక్ట్ వచ్చింది. మనం బీటెక్ అయిపోయినా కానీ ఎటువైపు పోవాలో ఆలోచించుకోకుండా గమ్ముగా కప్పగంతలు వేస్తూ ఉంటారు అనమాట. ఒక దాంట్లో బాగుందని చెప్తే అటువైపు పరిగిస్తాం, లేకపోతే ఇంకో దగ్గర బాగుందంటే ఇంకో దగ్గర పరిగిస్తాం. సో ఇలా అనిశ్చిత ఉండటం వల్లే, మనకి ఎవరో గైడ్ చేయటం వల్లే మనకి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. మీరు అట్రియాలో ఈ 4 సంవత్సరాలు కానీ చదివినట్లయితే మీకు ఒక డిజిటల్ క్లారిటీ తోటి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీ లైఫ్ అనేది 100% సెట్ అయిపోతుంది. ఎంతవరకు సెట్ అవుతుంది సార్, మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? మీరు అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, మీరు ఎంత మేరకు కష్టపడితే అంత మేరకు సెట్ అవుతుంది. మీ ఆలోచన ఎంత ఉంది అనుకోండి, ఎంత సెట్ అవుతారు. మీ ఆలోచన ఎంత ఉంటే ఎంత సెట్ అవుతారు. మీరు అదే విట్టు అమృతలో జరిగిన మీ ఆలోచన ఎంతన్నా ఉన్నాయి, మీ సెట్టింగ్ అనేది ఆడదాకే పరిమితం అయిపోద్ది అనమాట. సో మీకు రెక్కలు ఉన్నాయి, మీరు ఎగరగలరు అనేటువంటి ధైర్యం మీకున్నప్పుడు అట్రియా యూనివర్సిటీ యాజమాన్యం, ఫ్యాకల్టీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ మిమ్మల్ని వెన్నటువంటి మీకు సపోర్ట్ చేసి మీ యొక్క లైఫ్ని, అదేవిధంగా మీ యొక్క కెరియర్ని వీళ్ళు తీర్చిదిద్దగలరని తెలియజేస్తున్నారు అనమాట. సో ఇలాంటి మంచి యూనివర్సిటీ గురించి ఈరోజు వీడియో చేయగలిగినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ.